హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మంచి విశాలంగా కన్‌స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ 3 బీహెచ్‌కే హౌస్ చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే హౌస్ అండి. మన బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్‌లో తీసుకున్నారండి. సెరావుడ్ కూడా యూజ్ చేశారు. ఫ్రంట్ యూజ్ చేయని కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఫ్రెండ్స్, మనకు మెయిన్ ఇంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫేసింగ్ 36 అడుగులు వచ్చిందండి. 36 ఇంటూ 53 అండి. ఇది 212 గజాలు. ఇది సెన్స్‌లో చూస్తే 4.3 సెన్స్ వరకుతో వస్తుంది. 36 అడుగులు ఫేసింగ్ రావడం వల్ల బిల్డింగ్ చాలా మంచిగా వచ్చిందండి. స్క్వేర్ బిట్‌లో కట్టించారు. ఫ్రెండ్స్, మనకి ఇక ఫ్రంట్ పార్కింగ్ ఏరియా ఇచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈజీగా పెద్ద కార్ లాంటిది కూడా పడుతుంది. పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగానే ఇచ్చారు. సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫ్రంట్ సీలింగ్ అయితే టోటల్‌గా పీఓపీ సీలింగ్ తీసుకున్నారు. ఫ్రంట్ పిల్లర్‌కి అయితే గ్రానైట్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే టోటల్ గా టేక్ వుడ్ తీసుకున్నారు. ఇది ఈస్ట్ వైపు కి ఇచ్చారు. సింహద్వారం డిజైన్ అయితే బాగుంది. పక్కనైతే ఫిక్స్డ్ డోర్స్ అండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. సెక్యూర్ డిజైన్ లో తీసుకున్నారు. ఫ్రెండ్స్, అలాగే బిల్డింగ్ కి నార్త్ వైపు సందు వచ్చి 4 ఫీట్ తీసుకున్నారండి. చుట్టువైపులో సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న కూడా ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే నార్త్ వైపు కూడా డోర్ ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇక సిట్ అవుట్ ఏరియా చూడొచ్చు. కార్ పెట్టుకున్న తర్వాత కూడా కూర్చోడానికి అయితే చాలా స్పేస్ అయితే ఉందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ ఈస్ట్ లో ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారండి. ల్యాండింగ్ కూడా 7 అడుగులు ల్యాండింగ్ తీసుకున్నారు. దీనివల్ల మనం పైన ఫ్లోర్స్ వేసుకున్నప్పుడు కూడా సామాన్లు కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి. ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్పెంట్ ఇచ్చారు. ఏరూరు గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ తీసి లోపల కంటే కూడా 2.5 to 2.5 ఎట్ఫైట్ టైల్స్ యూజ్ చేస్తారండి. ఇది డబుల్ చార్జ్ టైల్స్ యూజ్ చేస్తారు. అపర్ణ కంపెనీ టైల్స్ యూజ్ చేస్తారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. హాల్ చాలా స్పేసెస్ గా ఇచ్చారు. స్క్వేర్ టైప్ లో ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 15x22 అండి. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇదంతా కూడా స్మోక్ డిజైన్ తీసుకున్నారండి. హాల్లో స్టడీగా టీవీ ఉంటే ఇచ్చారు. మనకు 15 అడుగులు విత్ రావడం వల్ల సోఫా సెట్ అది కూడా యూసేఫ్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుందండి. స్ట్రైట్ వ్యూ అయితే వస్తుంది. హాల్ చాలా విశాలంగానే వచ్చింది. నాకు హాల్ చాలా పెద్దగా ఉండాలని మనం అడుగుతున్నారు కదా, ఒకసారి ఇల్లు అయితే చెక్ చేయండి. ఇక్కడ టీవీ డిజైన్ కూడా చూడొచ్చండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదంతా కూడా పార్టీషన్ వరకు తీసుకొచ్చారు. పైన అయితే టాప్ లో మన స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. ఈజీగా 72 ఇంచెస్ టీవీ కూడా సరిపోతుందండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ చూడొచ్చు. టైల్స్ డిజైన్ లో తీసుకున్నారు. మనకు బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా కూడా గ్రే కలర్ డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. అంతా కూడా మ్యాటివ్ ఫినిష్ యూజ్ చేశారు. మన టీవీ కబోర్డ్ లో నాకు సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. కింద రిమోట్ సైడ్ పెట్టుకున్న కూడా సెల్ఫ్స్ చేయించారు. ఇంట్లో వుడ్ వర్క్ కూడా మంచిగానే చేయించారండి. లోపల కలర్స్ కూడా చూడొచ్చు. మనకి హాల్ నుంచి నార్త్ వైపు కి 2 విండోస్ తీసుకున్నారు. సెంటర్ లో ఒక డోర్ ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ అయితే తీసుకున్నారు. లోపల గుమ్మాల కిటికీలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి. దీనివల్ల చెద్దది కూడా పట్టదండి. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ తో తీసుకున్నారు. లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఒకసారి హాల్ చూసారుగా, చాలా విశాలంగా వచ్చిందండి. మనకి ఇన్వర్టర్ పెట్టుకుని ఇక్కడ పాయింట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వాల్ కంతా టోటల్ గా రాయల్ ప్లే యూజ్ చేశారండి. మనకి పక్కనే కిచెన్కి వెళ్ళేటప్పుడు కూడా వాల్ పార్టీషన్ చేయించారు. రాయల్ ప్లే డిజైన్ కూడా చూడొచ్చండి. రెడ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ లో తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇది బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి హాల్ చూసారుగా, చాలా స్పేసెస్ కానీ ఇచ్చారు. మెయిన్ ఈ బిల్డింగ్ 36 అడుగులు ఫేసింగ్ రావడం వల్ల అయితే మనకు హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా స్పేసెస్ కానీ ఇచ్చారండి. మనకు హాల్లో కంటే లెఫ్ట్ సైడ్ ఈ పార్టీషన్ చూసారు కదా, ఈ పార్టీషన్ బ్యాక్ సైడ్ మనకి డైనింగ్ హాల్ కమ్ కిచెన్ ఇచ్చారు. పార్టీషన్ డిజైన్ కూడా చూడొచ్చండి. వాల్ పార్టీషన్ చేయించారు. ఇక్కడ పీవీసీ సీట్ కూడా చూడొచ్చండి. మనకి ఈ పార్టీషన్ దగ్గర కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా కమ్ హాల్ ఇచ్చారండి. టోటల్గా ఏరియా అంతా కలిపి 13.5x14 సైజులో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. మనకి టోటల్గా ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ లో ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా స్టోరేజ్ ఐటమ్స్ కి అయితే ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి. మనకి ఇక్కడైతే 4 సీటర్ టేబుల్ అయితే బాగా సెట్ అవుతుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ తీసుకున్నారు. మన కిచెన్ అయితే స్పేసెస్ గానే తీసుకున్నారండి. కిచెన్ లో ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారు. మనకి సిమ్లీ ఎడ్జెస్ పైన పెట్టుకున్న కూడా పాయింట్ తీసుకున్నారండి. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారు. ఈ ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు. చాలా ఈజీగానే కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే గ్లాసీ ఫినిష్ తో యూజ్ చేశారు. సెల్ఫ్స్ కూడా స్పేసెస్ కానీ ఇచ్చారండి. గ్రైండర్ మిక్సీ పెట్టుకున్నాకైతే ఇక్కడ ప్లగ్ పాయింట్స్ తీసుకున్నారు. ఎల్సెట్ ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. మన కిచెన్ పక్కనే పూజారం తీసుకున్నారు. పూజారం కూడా చూడొచ్చు. ఈజీగా ఒక 4 అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి డైనింగ్ ఏరియా చూసారు కదా, చాలా స్పేసెస్ కానీ ఇచ్చారు. ఇక్కడ ఒక డిన్నర్ సెట్స్ పెట్టుకున్నాకైతే సెల్ఫ్స్ ఇచ్చారు.
సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ 2 ఫీట్ అయితే మనకి సెట్ బ్యాక్స్ ఇచ్చారండి. బిల్డింగ్ చుట్టువైపు సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే అడ్రస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకులపూడి అయితే ఉంటుందండి. వాకులపూడి అంటే అందరూ వాటర్ బాగోదు అనుకుంటారు, అలా కాదండి. ఈ బిల్డింగ్ ఉన్న ఏరియాలో అయితే గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది, పంచాయతీ వాటర్ కూడా వస్తుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. మెయిన్ రోడ్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే వాకులపూడి సినిమా థియేటర్కి అయితే 1 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఫ్రెండ్స్ మన హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది బెడ్రూమ్ చూద్దాం రండి. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x13 సైజులో తీసుకున్నారు. బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సౌత్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారు. బెడ్రూమ్లో మనకి మంచం అది కూడా బాగా సెట్ అవుతుందండి. బెడ్రూమ్ డోర్ పక్కన ఇక్కడ కబోర్డ్ తీసుకున్నారు. వాల్ డ్రాప్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ బిల్డింగ్లో మొత్తం టోటల్గా ఒకటే ప్యాటర్న్లో డెక్లర్ షీట్స్ యూజ్ చేశారు. అన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ అయిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. మ్యాటివ్ ఫినిష్తో మన డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. వర్క్ వైజ్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారండి. ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం రండి. 4x6 సైజులో తీసుకున్నారు. లోపల యూజ్ అయిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేస్తారని బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఈ బాత్రూమ్ పైనుంచి ఇక్కడ అట్టకి తీసుకున్నారండి. అట్టకు కూడా చూపిస్తాను చూడండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాక అట్టకి ఇచ్చారు. ఇక్కడ కావాలంటే మనకి డోర్ కూడా క్లోజ్ చేసినాకైతే వీళ్ళు చేంజ్ అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారు. సివిల్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. మనకి కాలమ్స్ వచ్చి 16 mm రాడ్స్ యూజ్ చేశారండి. లోపలంతా కూడా మట్టితో ఫిల్లింగ్ చేయించారు. వైజాగ్ స్టీల్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. లోపల గుమ్మాలు కిటికీలను కూడా గ్రానైట్ యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు. 12.5x13 సైజులో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. బెడ్రూమ్ లో వెస్టర్న్ సౌత్ వైపుకి 2 విండోస్ తీసుకున్నారు. మనకి మంచం అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే స్క్వేర్ టైప్ లో మనకి బెడ్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్ డోర్ పక్కన ఇక్కడ కూడా వాల్ డ్రాప్ తీసుకున్నారండి. మనకి నార్త్ వైపు గోడకి అయితే ఇక్కడ వాల్ డ్రాప్ తీసుకున్నారు. ఇది కూడా సీలింగ్ ఇట్ వరకు చేయించారండి. ఒకటే ప్యాటర్న్ లో డెక్లైన్ సీట్స్ యూజ్ చేశారు. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. కబోర్డ్స్ యూజ్ అండ్ డెక్లైన్ సీట్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. బెడ్రూమ్ డోర్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఈ బాత్రూమ్ కూడా మనకి గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారు. హార్డ్వుడ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. పక్క వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. లోపల యూజ్ అయిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఈ టైల్స్కి అయితే ఎఫెక్ట్స్ గ్రోట్ కూడా పెట్టించారు. దీనివల్ల మనకు వాటర్ ప్రూఫ్ కింద కూడా ఉపయోగపడుతుందండి. దీనికి ఆపోజిట్లో గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారండి. థర్డ్ బెడ్రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. 10x10 సైజులో తీసుకున్నారు. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. నార్త్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. లోపలన్నీ కూడా జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారు. ఈ బెడ్రూమ్లో వెస్ట్ వైపు వాళ్ళకి అయితే టోటల్గా వాల్ డ్రాప్ చేయించారండి. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. లోపల యూజ్ అయిన కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం రండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. లోపల అంత వర్క్ కూడా కంప్లీట్ అయితే చేశారండి. ఇంకా క్లీనింగ్ వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉందండి. ఇది ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే డైరెక్ట్ బిల్డర్ చెప్పడం వచ్చి 96 lakhs చెప్తున్నారండి. బయట మార్కెట్ అయితే ఎక్కువగానే చెప్తున్నారు. కానీ బిల్డర్స్ మనకు బాగా తెలుసున్న గురించి 96 లక్షలు చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. నెగోషియబుల్ అయితే ఉందండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందని మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారండి. మేమే దగ్గర నుంచి చూపిస్తామండి. ఫ్రెండ్స్ మనకి కాలమ్ సైజ్ వచ్చి 9x12 అండి. మనకి 60 mm రాడ్స్ యూజ్ చేస్తే దీనిపైన కావాలంటే ఇంకో 2 floors వరకు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. కన్స్ట్రక్షన్ దగ్గర అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారు. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.